శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎల్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందం తీవ్రంగా శ్రమిస్తుంది. 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు వెళ్లాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కూడా సొరంగంలోకి వెళ్లారు. సహాయక బృందాలు సొరంగ మార్గంలో దాదాపు 13.5 కిలోమీటర్ల లోపలికి వెళ్లాయి. అయితే మరో 1/2 కిలోమీటర్ వెళ్లాల్సి ఉండగా కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం సవిన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవిన్. ఎస్ఎల్బీసీలో టన్నెల్ కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సహాయక చర్యల్లో మొదట నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే అక్కడి వరకు వెళ్ళగలిగాయి. కానీ 14 కిలోమీటర్ల తర్వాత సొరంగ మార్గంలో పైకప్పు కూలిపోవడంతో సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మొత్తం 24 మంది ఆర్మీ బృందంతో పాటు 130 మంది ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా 24 మంది హైడ్రా, 24 మంది సింగరేణి రెస్క్యూ టీం. అంటే గతంలో సింగరేణిలో కూడా ఇట్లాంటి భూగర్భ గనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంత ట్రైన్డ్ గా ఉంటారు కాబట్టి సింగరేణి రెస్క్యూ టీం ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో భాగంగా చేసింది. మొత్తం 120 మంది బృందంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కూడినటువంటి మొత్తం సభ్యులతో కూడినటువంటి ఈ బృందం ఘటనా స్థలంలో కూలినటువంటి మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది కాబట్టి ఈ బృందం ఎక్కడైతే 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలిందో ఆ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆక్సిజన్ కూడా సరిపోవడం లేదు కాబట్టి ఎయిర్ బెలూన్స్ తో సహాయక బృందాలు లోపలికి వెళ్లిన పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం సొరంగ మార్గంలో 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతున్నటువంటి సహాయక బృందాలు మిగిలిన ప్రాంతాన్ని చేరుకోవడానికి, 1/2 కిలోమీటర్ ప్రాంతాన్ని చేరుకోవడానికి పూర్తిగా మట్టి, అదేవిధంగా నీరు కూడా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం కలుగుతుంది. ఇప్పటికే సహాయక చర్యలను రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గాన్ని పూర్తి చేసే కంపెనీలతో పాటు సహాయక బృందాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో పాటు ఇరిగేషన్ సలహాదారుగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా, ముఖ్యంగా నల్గొండ జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం కూలినటువంటి ప్రాంతంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారంతా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారు కాబట్టి ఆ 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందంటూ ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం జరిగిన ఘటన వివరాలను అడిగి సీఎం రేవంత్ రెడ్డిని తెలుసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 24 గంటలు దాటింది కాబట్టి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఒకవైపు ఆందోళన కార్మికుల్లో ఉంది. దాదాపు 34 మంది కార్మికులు ఘటన జరిగిన ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. లోకో ట్రైన్ ద్వారా కార్మికులు అక్కడ సొరంగ మార్గంలో పనిచేయడానికి నిన్న వెళ్లారు. వెళ్లిన క్రమంలో పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 మంది కార్మికులు మాత్రం బయటకు రాకపోవడంతో లోపలే చిక్కుకొని ఉన్నారు. వారిని రక్షిస్తాము, వారిని రక్షించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా మంత్రులు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతానికైతే సొరంగ మార్గం వద్ద 13.5 కిలోమీటర్ల వరకు 120 మంది బృందంతో కూడినటువంటి సభ్యుల బృందం చేరుకుంది. ఇంకొక 1/2 కిలోమీటర్లో ఉన్నటువంటి మట్టి, నీటిని తొలగించే ప్రక్రియ చేసిన తర్వాత కార్మికులు ఎక్కడైతే చిక్కుకున్నారో వారిని రెస్క్యూ చేసి
బయటకు తీసుకొస్తాము. వారి పరిస్థితి పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ ఆ కార్మికులు ఎవరైతే లోపలికి వెళ్లారో బృందం పూర్తి స్థాయిలో ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తే గానీ ఏం జరిగింది, కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలియాల్సిన అవసరం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. రైట్, థ్యాంక్ యూ సవిన్. Brother, you know, this Srisalem Left Bank Canal, this tunnel work is probably the most prestigious irrigation work in Telangana state. The project was sanctioned about 25 years ago. Work commenced about 20 years ago. And out of the 44-kilometer tunnel, 35 kilometers has been built. Only 9 kilometers tunnel yet to be laid. Once this tunnel is complete, this will be the lifeline for irrigation water for combined Nalgonda district. Water will come by gravity from Krishna River Srisalem Dam to the backward tribal areas of Nalgonda district. The construction has taken a long time, but now we are trying to expedite it. It was a very unfortunate, very sad incident yesterday. We are doing our very best to save the lives of 8 persons who are missing, and despite this setback, we will try to complete the project. Brother, you know, this Srisalem Left Bank Canal, this tunnel work is probably the most prestigious irrigation work in Telangana state.